ప్రత్యేక హోదా కోసం తాను చేయబోయే దీక్ష కోసం విద్యార్థుల మద్దతు కోరుకుంటున్నారు జగన్. ప్రస్తుతం తిరుపతిలో విద్యార్థులను ఉద్దేశించి జగన్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. దీని మీద చర్చ జరిగి దీని మీద అవగాహన వచ్చి ఈ పిల్లలంతా కూడా రేపొద్దున కదిలి రాష్ట్రంలో పరిపాలన చేస్తా ఉన్న రాష్ట్ర పెద్దలకు, వీళ్ళ ద్వారా కేంద్ర పెద్దలకు అందరికీ కూడా ఈ పిల్లలే రేపొద్దున గడ్డి పెట్టే పరిస్థితి కూడా, ఆ పెద్దలకు బుద్ధొచ్చే విధంగా చెప్పే పరిస్థితి కూడా ఈ యూనివర్సిటీ నుంచే జరగాలి. అటువంటిది ప్రభుత్వం ఎమర్జెన్సీ పరిపాలన విధంగా యూనివర్సిటీల్లో ప్రత్యేక హోదా మీద చర్చ జరగకూడదు, యూనివర్సిటీలో పిల్లలకు దీని గురించి అవగాహన రాకూడదు అన్న ఉద్దేశంతో యూనివర్సిటీస్కే రాకుండా ఉండేందుకు హుకుం జారీ చేశారు. ఇదే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నా, అయ్యా ఇవాళ మీకు కనిపిస్తా ఉన్నది యూనివర్సిటీలలో మీటింగులు పెట్టకూడదు అని. నేను ఇదే అడుగుతున్నా చంద్రబాబు నాయుడు గారిని. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన టీడీపీ లెజిస్లేచర్ పార్టీ మీటింగ్ నువ్వు పెట్టింది ఇదే యూనివర్సిటీలో కాదా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా. చివరకు నరేంద్ర మోడీ గారిని ఇక్కడికి తీసుకొచ్చినప్పుడు అదే యూనివర్సిటీలోనే నరేంద్ర మోడీ గారితో కూడా మీటింగ్ కూడా పెట్టించింది కూడా ఇదే చంద్రబాబు నాయుడు గారు. అయినా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారికి గుర్తుకు రాలేదు. ఇవాళ మాత్రం రాజకీయ మీటింగులు అక్కడ జరగకూడదు అని అంటా ఉన్నారు. నిజంగా వేదిక మీద ఉన్న వాళ్ళంతా కూడా పెద్ద పెద్ద యూనివర్సిటీకి సంబంధించిన ప్రొఫెసర్లు, వచ్చిందంతా కూడా చదువుకుంటా ఉన్న స్టూడెంట్స్. ఇంకా రాజకీయం అనేది ఎక్కడ ఉందో నాకైతే అర్థం కావడం లేదు. అయినా చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్నది ఖచ్చితంగా ప్రజలు గమనిస్తున్నారు. రాబోయే రోజుల్లో గట్టిగా బుద్ధి చెప్పే రోజు కూడా త్వరలోనే ఉంది. ఇక నిజంగా ప్రత్యేక హోదా గురించి మాట్లాడాల్సి వస్తే, ప్రత్యేక హోదా అన్నది మనకు ఏ పరిస్థితుల్లో ఇచ్చారు, ప్రత్యేక హోదా వల్ల మనకు జరిగే మేలేమిటి అన్నది ఇంతకు ముందు నేను చెప్పా. క్లుప్తంగా నేను మళ్ళీ దాని గురించి ఎక్కువ లోతుగా పోకుండా క్లుప్తంగా మాత్రం చెప్పే కార్యక్రమం చేస్తా. ప్రత్యేక హోదా అన్నది మన రాష్ట్రానికి ఏ పరిస్థితిలో ఇచ్చారు అని అంటే, మీ అందరికీ గుర్తుండే ఉంటుంది, ఆ రోజు 2014కు ముందు రాష్ట్రాన్ని విడగొట్టడానికి అన్ని రకాలుగా అన్ని పార్టీలు కలిసి కుయుక్తులు పన్నాయి. చివరికి 2014లో మన రాష్ట్రాన్ని అన్ని పార్టీలు కలిసి విడగొట్టే కార్యక్రమం కూడా చేశాయి. ఆ రోజు రాష్ట్రాన్ని విడగొట్టేటప్పుడు మొట్టమొదటిసారి బహుశా దేశ చరిత్రలో నాకైతే తెలియదు కానీ ఎంత మటుకు జరిగిందో జరగలేదో కానీ నా కళ్ళ ముందరు నేను వయసులోకి వచ్చిన తర్వాత గమనించింది, చూసింది, నా కళ్ళ ముందర మాత్రం మన రాష్ట్రాన్ని విభజించే కార్యక్రమం చేశారు. ఆ రోజు చేసేటప్పుడు పార్లమెంటులో గొడవలు జరిగాయి. నేను కూడా ఆ రోజుల్లో లోక్సభలకు నేను కూడా ఎంపీగా ఉన్నా. లోక్సభ నుంచి నిర్దాక్షిణ్యంగా నన్ను, రాజమోహన్ రెడ్డిని గెంటేశారు, సస్పెండ్ చేసే కార్యక్రమం చేశారు. దాని తర్వాత లోక్సభలో టీవీ ఛానళ్లకు బ్రాడ్కాస్టింగ్ కూడా తీసేసి లోక్సభలో బిల్లును ఆమోదించారు. దాని తర్వాత రాజ్యసభకు బిల్లు పోయింది. రాజ్యసభలో చర్చ జరిగేటప్పుడు మేము రాజ్యసభలో మా పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరు రాజ్యసభలో లేరు కాబట్టి మేము లేము. ఆ రోజు చర్చ జరిగేటప్పుడు మొట్టమొదటిసారిగా ప్రధానమంత్రి లేచి ఆంధ్ర రాష్ట్రాన్ని విడగొట్టబోతా ఉన్నాము అని ఆయన చర్చ ప్రారంభించారు. ఆ రోజుల్లో అన్నారు, ఆంధ్ర రాష్ట్రాన్ని విడగొట్టేటప్పుడు హైదరాబాద్ వంటి నగరం మనకు లేకుండా పోతుంది కాబట్టి రాష్ట్రం తీవ్రంగా నష్టపోతుంది అని. హైదరాబాద్లో ఇవాళ 95% సాఫ్ట్వేర్ అంతా కూడా ఉన్నది హైదరాబాద్. సాఫ్ట్వేర్లో మనం అంతా కూడా ఈసీఈలు, ఎంసీఏలు చదివిన పిల్లలంతా కూడా, బీటెక్ కంప్యూటర్స్, ఈసీఈలు ఇవన్నీ చదివిన పిల్లలంతా కూడా ఉద్యోగాల కోసం చూసేది హైదరాబాద్ నగరమే. అటువంటిది 95% సర్వీసెస్, సాఫ్ట్వేర్ ఉన్నది హైదరాబాద్. అది తీసే కార్యక్రమం జరిగింది. ఆ తర్వాత
హైదరాబాద్ చుట్టూ 70% రాష్ట్రంలో ఉన్న మొత్తం మ్యానుఫ్యాక్చరింగ్, మొత్తం ఇండస్ట్రీ అంతా కలిపితే 70% ఇండస్ట్రీ హైదరాబాద్ నగరంలోనే ఉంది. ఉద్యోగాలన్నీ కూడా అక్కడే 70% ఉన్నాయి మ్యానుఫ్యాక్చరింగ్లో. కాబట్టి హైదరాబాద్ వంటి నగరం మీకు లేకుండా పోతుంది. లేకుండా పోతే రాష్ట్రం తీవ్రంగా నష్టపోతుంది. దాన్ని కాంపన్సేట్ చేయడం కోసం, దానివల్ల జరిగే నష్టాన్ని తగ్గించేందుకు ప్రత్యేక హోదా మీకు ఇస్తాము అని చెప్పి ప్రధానమంత్రి ఆ రోజు రాజ్యసభలో హామీ ఇచ్చాడు. హామీ ఇచ్చినప్పుడు ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు బీజేపీ, చంద్రబాబు నాయుడు గారు వీళ్ళంతా అప్పుడు ప్రతిపక్షాల్లో ఉన్నారు. వాళ్ళంతా కూడా 5 ఏళ్ళు సరిపోదు, మేము అధికారంలోకి వస్తే 10 ఏళ్ళు ఇస్తాము ప్రత్యేక హోదా అని చెప్పి సాక్షాత్తు బీజేపీ పార్టీ అనింది. చంద్రబాబు నాయుడు గారు కూడా అదే మాటే మాట్లాడారు. ఆ తర్వాత అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ, చంద్రబాబు నాయుడు గారు అందరూ కలిసి ఏకమై రాష్ట్రాన్ని విడగొట్టేశారు. విడగొట్టి ప్రత్యేక హోదా ఇస్తాము అన్న హామీ ఇచ్చారు. అటువంటి పరిస్థితుల్లో ప్రత్యేక హోదా ఇస్తామన్న హామీతో రాష్ట్రాన్ని విడగొట్టారు. మరి ఇవాళ రాష్ట్రం విడిపోయింది. వీళ్ళంతా కూడా అధికారంలోకి వచ్చారు. చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ అధికారంలో ఉన్నారు, బీజేపీ అక్కడ అధికారంలో ఉన్నారు. కానీ ప్రత్యేక హోదా గురించి మాట్లాడితే మాత్రం ఎవ్వరూ కూడా ప్రజలతో పని అయిపోయింది, ఓట్లతో పని అయిపోయింది, ఇక ప్రత్యేక హోదా గాలి కొదిలేయండి అన్న మాటను మాట్లాడుతున్నారు. ఇక్కడ నేను ఒక్కటి అడగాలనుకుంటున్నా. మనమంతా చదువుకుంటున్న, మనమంతా కూడా యంగ్స్టర్స్, మనమంతా ఈ తరానికి సంబంధించిన యువకులం. మనమంతా పార్లమెంట్ వైపు చూస్తాం. పార్లమెంటులో ఏదైనా మాట చెప్తే ఆ మాట జరుగుతుంది అని చెప్పి విశ్వసిస్తాం. కానీ మన కళ్ళ ఎదుటనే పార్లమెంటులో ఏకంగా ప్రధానమంత్రి హామీ ఇచ్చి ప్రతిపక్షాలన్నీ కూడా దానికి మద్దతు తెలిపి రాష్ట్రాన్ని విడగొట్టి ప్రత్యేక హోదా ఇస్తామన్న హామీ ఇచ్చిన తర్వాత ఇవాళ అదే పార్లమెంటులో ఇచ్చిన హామీకే ఇవాళ దిక్కు దివానం లేకపోతే ఇక మనమంతా ఎక్కడికి పోవాలి అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. పార్లమెంటులో ఇచ్చిన హామీకే ఇవాళ దిక్కు దివానం లేని పరిస్థితి కనిపిస్తా ఉందంటే నిజంగా భారతదేశంలో ప్రజాస్వామ్యం ఏ స్థాయిలో ఉంది అని చెప్పడానికి ఇదే ఉదాహరణ. నిజంగా మనమంతా కూడా పార్లమెంటు నుంచి నేర్చుకోవాలి అని అనుకుంటాం. కానీ పార్లమెంటులో జరిగింది చూసినప్పుడు ఇదే పార్లమెంట్ అని చెప్పి సిగ్గుతో భారతీయులుగా ఉన్నందుకు కూడా తలదించుకునే కార్యక్రమం ఈ పార్లమెంటు మనకు చూపిస్తా ఉంది. నేర్పించాల్సింది పోయి ఎలా హామీలను నీటి బుడగల్లా చేయాలి అన్నది పార్లమెంట్ నేర్పిస్తుంది. ఇవాళ ఇంతటి దారుణమైన పరిస్థితి జరుగుతూ ఉంది. ఇంతటి దారుణమైన పరిస్థితి జరుగుతూ ఉన్నప్పుడు మన కళ్ళ ముందరనే రోజుకొక మాట వినిపిస్తుంది. కొంతమంది కేంద్ర మంత్రులు ప్రత్యేక హోదా ఇస్తారు, కొంతమంది కేంద్ర మంత్రులు ప్రత్యేక హోదా రాదంటారు. చంద్రబాబు నాయుడు గారు అది సంజీవిని కాదు అని అంటారు. స్పీకర్ గారు సాక్షాత్తు ఎక్కడో నేను పేపర్లోనో టీవీలోనో చూశా, ఆయన కూడా ఇది జిందా తాలిస్మాన్ కాదు అని చెప్పి ఆయన కూడా అంటాడు. ఇలా రకరకాలుగా ఇస్తారో ఇవ్వరో కూడా తెలియని పరిస్థితుల్లో చాలా చాలా కన్ఫ్యూజింగ్గా మాట్లాడతారు. నిజంగా ఇంతటి కన్ఫ్యూజన్లో వీళ్ళు మాట్లాడేటప్పుడు నిజంగా మనకు కూడా అర్థం కావడం లేదు ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తారా ఇవ్వరా అన్నది. అందుకనే వీళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చేదానికి మనమంతా కూడా సన్నద్ధం అవుతా ఉన్నాం. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ప్రత్యేక హోదా గురించి చంద్రబాబు నాయుడు గారు గట్టిగా బీజేపీని పాలకులను నిలదీయాల్సిన అవసరం ఉంది. అటువంటి పాత్ర పోషిస్తూ ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఎందుకు నిలదీయడం లేదు అని చెప్పి చాలామందికి, నాతో పాటు అందరికీ కూడా చాలామందికి డౌట్లు వచ్చాయి. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, ఎందుకు కేంద్రంలో మీరు మంత్రులు ఉన్నారు, కేంద్రంలో మీ మంత్రులు ఉన్నప్పుడు ఎందుకు మీరు బీజేపీ మీద ఒత్తిడి తీసుకొని రావడం లేదు? ప్రత్యేక హోదా ఇవ్వండి, 15 రోజులు గడువు ఇస్తా ఉన్నా, నెల రోజులు గడువు ఇస్తా ఉన్నా ప్రత్యేక హోదా ఇవ్వండి. ఇవ్వకపోతే మా మంత్రులను కేంద్రంలో ఉన్న మా మంత్రులు మేము ఉపసంహరించుకుంటామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు చెప్పలేకపోతా ఉన్నారు?
ఎందుకు ఒత్తిడి తీసుకొని రాలేకపోతా ఉన్నారు అన్నది నాతో పాటు అందరికీ కూడా ఉన్న డౌట్, అందరికీ ఉన్న సంశయం. కానీ చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఆ పని చేయడు. కారణం, చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్యకాలంలోనే మనమంతా కూడా చూసాం, ఆంధ్ర రాష్ట్రంలో లంచాలు తీసుకుని పట్టిసీమ దగ్గర నుంచి పోలవరం దాకా కమిషన్లు తీసుకుని జీవో 22 అని చెప్పి కొంతమంది కాంట్రాక్టర్లకు మేలు చేసే జీవోలు ఇచ్చి చివరకు మద్యం అమ్ముకునే డిస్టిలరీ లైసెన్సులు కూడా కొంతమందికి మాత్రమే ఇచ్చి ఇసుక దగ్గర నుంచి మట్టి దాకా అంత పర్సంటేజీలు తీసుకుంటూ బొగ్గు దగ్గర నుంచి ప్రతిదీ కూడా స్కాములే జరుగుతూ ఉన్న పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో లంచాలు తీసుకున్న డబ్బుతో పక్కన తెలంగాణ రాష్ట్రంలో ఈ లంచాలను విచ్చలవిడిగా ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు, ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచేందుకు ఒక్కొక్క ఎమ్మెల్యేకు 5 కోట్ల నుంచి 20 కోట్లు లంచాలు ఇచ్చే కార్యక్రమంలో 100 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారి ఎమ్మెల్యేలకు ఇస్తూ ఎరచూపుతూ ఆడియో టేపులతో, వీడియో టేపులతో అడ్డంగా దొరికిపోయిన పరిస్థితి మనం అంతా కూడా చూసాం. ఆ కేసు నుంచి బయటపడేందుకు చంద్రబాబు నాయుడు గారు బీజేపీ మీద ఒత్తిడి తీసుకొచ్చే కార్యక్రమం చేయడంలా. కారణం, చంద్రబాబు నాయుడు గారు ఒత్తిడి చేస్తే బీజేపీ చంద్రబాబు నాయుడు గారికి కీ ఇస్తుంది. కీ ఇస్తే చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ జైలుకు పోవాల్సిన పరిస్థితి వస్తుందేమో అని చెప్పి భయపడి ఏకంగా ప్రత్యేక హోదా అన్న అంశాన్నే ఇవాళ ఖూనీ చేస్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఇటువంటి రాజకీయాలు జరుగుతూ ఉన్నప్పుడు బాధ అనిపిస్తుంది. ఇవాళ ఒకటి చెప్పాలి, ప్రత్యేక హోదా గురించి చర్చ జరుగుతూ ఉన్నప్పుడు దీన్ని అపహాస్యం చేస్తూ, దీంట్లో నుంచి వక్ర భాష్యం తీస్తూ, ఇది ఏమీ లేదు అని చెప్పి రకరకాలుగా ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారు తన మంత్రివర్గ సహచరులు చాలా రకాలుగా చెప్తా ఉన్నారు. ఈ మధ్యకాలంలో కూడా మనం అంతా వింటూనే ఉంటాం, ప్రత్యేక హోదా కన్నా ప్యాకేజ్ ముద్దు అని చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్య చెప్తా ఉన్నారు. ఇంకా దాన్ని జస్టిఫికేషన్ చేసుకునేందుకు చివరకు ఆడపిల్లలు పుట్టడమే తప్పు అన్నట్టుగా జస్టిఫికేషన్ చేసుకునేందుకు సామెత కూడా చెప్పారు. అత్త కోడలు మగబిడ్డను కడతాను అని అంటే వద్దంటుందా అని చెప్పి నాకైతే ఆశ్చర్యం అనిపించింది. ముఖ్యమంత్రి అనే వ్యక్తి ఆడపిల్లలకు తోడుగా మేమున్నాము, మా రాష్ట్రం తోడుగా ఉంటుంది, ఆడపిల్లలు లక్ష్మీదేవులు అని చెప్పి చెప్పాల్సింది పోయి ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు నాయుడు గారు కంపేర్ చేసిన తీరిది. నిజంగా ప్యాకేజీ ముద్దు అని చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. నేను చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా అడుగుతున్నది, మీరు కూడా రేపొద్దున చంద్రబాబు నాయుడు గారిని ఎక్కడ కనబడితే అక్కడ అడగాల్సిన విషయం కూడా ఒకటి ఉంది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు ప్యాకేజీ ముద్దు ప్రత్యేక హోదా కన్నా అని. వాళ్ళు వస్తే ఒక్కసారి అడగండి, అయ్యా చంద్రబాబు గారు, ఇవాళ మీరు ప్యాకేజీ అని ఏదైతే చెప్తా ఉన్నారో ఆ ప్యాకేజీలో చెప్తా ఉన్న అమౌంట్, ఆ ప్యాకేజీలో వాళ్ళు ఇస్తామన్న డబ్బులు, ఏ దానికైతే వాళ్ళు డబ్బులు ఇస్తామంటున్నారో అవన్నీ కూడా ఆ రోజు రాష్ట్రాన్ని విడగొట్టేటప్పుడు అది హక్కుగా చట్టంలో చేర్చినవి కాదా అని చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా నిలదీయండి. ఆ రోజు రాష్ట్రాన్ని విడగొట్టేటప్పుడు పోలవరం కట్టిస్తామన్నారు. ఆ రోజు రాష్ట్రాన్ని విడగొట్టేటప్పుడు ఆ ప్రాజెక్టు కట్టిస్తాం, ఈ ప్రాజెక్టు కట్టిస్తాం, అక్కడ రోడ్లు వేస్తాం, ఇక్కడ రోడ్లు వేస్తాం, ఇక్కడ మెట్రో రైలు తెస్తాం అని చెప్పి రకరకాలుగా చెప్పారు. ఆ చెప్పిన దానిని ఇవాళ ప్యాకేజీ రూపకంలో వాళ్ళు ఇస్తామంటున్నారు. మరి ఇదన్నీ కూడా ఆ రోజు రాష్ట్రాన్ని విభజించేటప్పుడు మాకు హక్కుగా ఇస్తామన్నది ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఒక ప్యాకేజీ రూపకంలో దాన్ని తీసుకొచ్చి అదేదో కొత్తగా ఈ రోజే తానేదో కేంద్రంతో పోరాటం చేసి తీసుకొస్తానట్టుగా అందరినీ మభ్యపెట్టే కార్యక్రమం చేసి దానికోసమని ప్రత్యేక హోదాను పనంగా పెట్టడం ధర్మమేనా అని చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా నిలదీస్తూ అడగండి. ప్రత్యేక హోదా గురించి రకరకాలుగా అబద్ధాలు చెప్తా పోతా ఉన్నారు. ఒకసారి అంటారు తమిళనాడు ఒప్పుకోవడం లేదు, మహారాష్ట్ర ఒప్పుకోవడం లేదు,
ఒరిస్సా ఒప్పుకోవడం లేదు అని ఒకసారి అంటారు. అడిగినప్పుడు చెప్పండి, అయ్యా రాష్ట్రాన్ని విడగొట్టేటప్పుడు ఆ రోజు తమిళనాడు లేదా, ఆ రోజు మహారాష్ట్ర లేదా, ఆ రోజు ఒరిస్సా లేదా, ఆ రోజు మీకు గుర్తుకు రావడం లేదా? వాళ్ళు ఒప్పుకోరు అన్న సంగతి, వాళ్ళు ఒప్పుకోవడం లేదు అన్న సంగతి ఈ రోజు వాళ్ళ పేరు చెప్పడం ధర్మమేనా అని చెప్పి కూడా గట్టిగా అడగండి. ఇవాళటికి ప్రత్యేక హోదా గురించి రకరకాల అబద్ధాలు చెప్తా ఉన్నారు. 14th ఫైనాన్స్ కమిషన్ ఒప్పుకోవడం లేదు అని చెప్పి మరో అబద్ధం చెప్తారు. నిజంగా 14th ఫైనాన్స్ కమిషన్ పరిదేమిటి అన్నది వీళ్ళకు తెలుసా తెలీదా అన్నది కూడా ఒక్కొక్కసారి మనకు అర్థం కాదు. ఎందుకనంటే ఆర్థిక సంఘం 14th ఫైనాన్స్ కమిషన్ అన్నది ప్రత్యేక హోదా ఇచ్చే విషయంలో వాళ్ళు తలదూర్చరు. వాళ్ళకు సంబంధించిన అంశం అది కానే కాదు. ఆర్థిక సంఘం, స్పెషల్లీ 14th ఫైనాన్స్ కమిషన్, ఆర్థిక సంఘం చేసే పనేమిటి అని అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ట్యాక్సులు కలెక్ట్ చేస్తుందో ఆ ట్యాక్సులను రాష్ట్రాల మధ్య ఎలా పంచాలి అన్నది ఆర్థిక సంఘాలు చేసే పని. అది కాక ఆర్థిక సంఘాలు చేసే పని నాన్ ప్లాన్ గ్రాంట్స్ను ఎలా డిస్ట్రిబ్యూట్ చేయాలి, నాన్ ప్లాన్ లోన్స్ ఎలా డిస్ట్రిబ్యూట్ చేయాలనేది అది చేస్తుంది. అంతేకాని వాళ్ళు ప్లాన్ గ్రాంట్స్ కానీ ప్లాన్ డెఫిసిట్ ఎలా పూడ్చాలి అన్నది ఆర్థిక సంఘానికి సంబంధించిన అంశం కానే కాదు. నిజంగా ప్రత్యేక హోదా అన్నది ఇవ్వాలనా లేదా అన్న నిర్ణయం తీసుకోవాల్సింది ఎవరు అనంటే అది ప్రధానమంత్రి. కారణం, ప్రధానమంత్రి చేతిలోనే, ప్రధానమంత్రి ఎన్డీసీకి, నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్కి అధ్యక్షుడు ప్రధానమంత్రి, ప్లానింగ్ కమిషన్కైనా అధ్యక్షుడు ప్రధానమంత్రి, క్యాబినెట్కైనా అధ్యక్షుడు ప్రధానమంత్రి, నీతి ఆయోగ్కైనా అధ్యక్షుడు ప్రధానమంత్రి. ప్రత్యేక హోదా ఇవ్వాలి అన్న అంశం అది ఒక క్యాబినెట్ నిర్ణయం, అది ఒక ఎగ్జిక్యూటివ్ డెసిషన్. అటువంటిది చంద్రబాబు నాయుడు గారు ఇవ్వకుండా ఉండేందుకు కారణాలు వెతుక్కుంటూ సగం తెలిసి సగం తెలియని తనకున్న మితిమితి నాలెడ్జ్తో అందరినీ కూడా మభ్యపెట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నాడు. గతంలో 11 రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇచ్చారు. ఇచ్చిన ప్రత్యేక హోదా, 11 రాష్ట్రాలకు ఇచ్చిన ప్రత్యేక హోదాను ఎక్కడ చూసినా కూడా క్యాబినెట్లో నిర్ణయం తీసుకొని ఇంప్లిమెంట్ చేసిందే తప్ప ఎక్కడా కూడా ఒక యాక్ట్ ద్వారా వచ్చింది కానే కాదు. అవన్నీ తెలిసినా కూడా చంద్రబాబు నాయుడు గారు మాత్రం కావాలని మభ్యపెట్టే కార్యక్రమం చేస్తారు. గతంలో మనమంతా గుర్తుంటే ఉంటుంది, గతంలో వాజ్పేయి గారు ఉత్తరాఖండ్ను విభజించేటప్పుడు వాజ్పేయి ఉత్తరాఖండ్ను విభజించేసి ఉత్తరాఖండ్ ప్రత్యేక హోదా ఇచ్చేసి ప్రత్యేక హోదా ఇచ్చిన తర్వాత ఎన్డీసీకి రాటిఫికేషన్కు పంపించారు. అంటే ఆ రోజు జరిగింది కూడా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఉన్న బీజేపీకి గుర్తు చేయలేకపోతా ఉన్నాడు. ఇంతకన్నా దుర్మార్గ వ్యాధి ఉండదు. ప్రత్యేక హోదా వల్ల నిజంగా జరిగే మేలేమిటి అని అంటే, మొట్టమొదట మేలు రాష్ట్రానికి కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్లు లోన్లు వస్తాయి. ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రానికైతే కేంద్రం నుంచి వచ్చే గ్రాంటు 90% నిధులు గ్రాంట్గా వస్తాయి, 10% నిధులు మాత్రమే లోన్గా వస్తాయి. అంటే 90% నిధులు కేంద్రానికి తిరిగి కట్టవలసిన పని లేదు. అదే ప్రత్యేక హోదా లేని రాష్ట్రం అయితే గ్రాంట్లు ఏదైతే వస్తాయో అది కేవలం 30% మాత్రమే వస్తుంది, 70% లోన్లుగా వస్తాయి. అంటే కేంద్ర ప్రభుత్వానికి కట్టవలసిన అవసరం ఎంతైనా ఉంటుంది, అప్పుల రూపాన వాళ్ళు ఎక్కువ ఇస్తారు అన్నది ఒక్క మేలైతే. రెండవ మేలు, ప్రత్యేక హోదా గల రాష్ట్రాలకు మాత్రమే భారీగా పారిశ్రామిక రాయితీలు వస్తాయి. ప్రత్యేక హోదా గల రాష్ట్రానికి మాత్రమే 100% ఎక్సైజ్ డ్యూటీ బెనిఫిట్స్ వస్తాయి.